హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈ రోజు వీడియోలో 37 బ్లౌజ్ అండి ఎలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తాను. 37 అయినా 36 అయినా 38 అయినా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఈ మూడు మెజర్మెంట్స్ ఎందుకంటే ఒక టైట్ అయితే ఒక కుట్టు తిప్పుకుంటాం, లూజ్ అయిందనుకో కుట్టు వేసుకుంటాం అంతే. అట్లా 36 వస్తుంది, 38 వస్తుంది. నడుము సైజ్ వచ్చేసరికి 32 అనమాట. ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను చూడండి. ఇవి మన సైజు కాదు కదా మనకి ఎందుకు అన్నట్టు ఉంటున్నారు, అలా కాదండి. ఒకటి చూస్తే మనం దాన్ని బట్టి ఇంకోటి ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈజీగా తెలుస్తుంది అనమాట. 80 పాయింట్స్ క్లాత్ తీసుకున్నాను. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి, క్లోజ్ మన వైపుకు ఉండాలి. ఫ్రంట్ ఓపెన్ అయితే మనం ఇలా అనమాట. అదే బ్యాక్ ఓపెన్ అయితే ఓపెన్స్ మన వైపుకి వేసుకోవాలి. వేసుకునేటప్పుడు చూడండి, లెంత్ వచ్చేసరికి 14.5, దానికి 3.5 ఇంచ్ కలపండి, అంటే 15.5 మార్క్ చేయండి. ఓకేనా? కొంచెం దూరంలో మళ్ళీ 15.5 మార్క్ చేసేయండి. ఈ విధంగా లైన్ డ్రా చేస్తే మనకి ఈజీగా ఉంటుంది అనమాట లైన్స్. ఎందుకంటే మనకు షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు కానీ ఎక్కువ తక్కువ లేకుండా ఉంటుంది ఇలా పెట్టుకోవడం వల్ల. షోల్డర్ వచ్చేసరికి 5.5 మార్క్ చేయండి. ఆర్మ్ డౌన్ వచ్చేసరికి 6 మార్క్ చేయండి. ఇది చెస్ట్ లైన్. బాడీలో చెస్ట్ ఎక్కడుందంటే చెప్తాం, కానీ క్లాత్ మీద చెస్ట్ ఎక్కడొస్తుందంటే ఆర్మ్ డౌన్ ఎక్కడొస్తుందో ఆ లైన్లో చెస్ట్ వస్తుంది. చెస్ట్ 37 అంటే 9.5. ఓకేనా? 1.5 ఖర్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, 37 డివైడెడ్ బై 4 అంటే 9.5. 9.5 నుంచి ఒకటి తీస్తే వచ్చేది 8.5. ఇదే ఆర్మ్ హోల్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా? షోల్డర్ 5.5 పెట్టాం కాబట్టి చెస్ట్ లైన్లో కూడా 5.5 మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా? కార్నర్లో 1.5 మార్క్ చేయండి. 30 కంటే పెద్దది అంటే సిచ్యువేషన్ బట్టి పెద్ద సైజు కింద వస్తుందండి. ఓకేనా? ఇది పెద్ద సైజ్ అని ఎలా తెలుస్తుంది అంటున్నారు. షోల్డర్ని బట్టి కూడా మనం వాళ్ళకున్న బ్రాడ్ని బట్టి కూడా మనము చూడొచ్చు అనమాట ఇది. ఓకేనా? బాడీని ఎక్కువ స్టడీ చేస్తే మనం దాని గురించి ఎక్కువ తెలుసుకోవడానికి వీలు ఉంటుంది అనమాట. చూడండి, 8.5 వచ్చిందా లేదో చూద్దాం. ఓకేనా? వెరీ గుడ్. ఇలా రావాలి, ఇలా వస్తేనే కరెక్ట్. అప్పుడు మనం థ్రెడ్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా షోల్డర్ జారకుండా నీట్గా ఉంటుందండి బ్లౌజ్. ఓకేనా? ఇప్పుడు వేస్ట్ వచ్చేసరికి 32, ఒక పార్ట్ ఎంత 8, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఈ విధంగా మార్క్ చేసేయండి. ఓకేనా? ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్కి వచ్చేసరికి 2.5 ఇవ్వండి. ఓకేనా? నెక్ విడ్త్ వచ్చేసరికి 4.5, దానికి 1/2 ఇంచ్ కలపండి, అంటే 5 మార్క్ చేయండి. ఇక్కడ 2.5 ఇచ్చాం కాబట్టి ఇక్కడ 3 లేదా 3.25 మార్క్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, అయితే చూడండి ఒకసారి ఇలా మార్క్ చేసుకున్నాం. ఎప్పుడు ఒకే నెక్క కాకుండా కొంచెం డిఫరెంట్గా మార్క్ చేసుకోవాలంటే చూడండి, చిన్న అడ్జస్ట్మెంట్ చేయండి. ఒకసారి చూడండి, 3.5 కూడా మార్క్ చేయండి. 3.5 మార్క్ చేసి వీ నెక్ లాగా రావాలంటే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి, ఎప్పుడు స్క్వేరు రౌండ్ స్టార్ కాకుండా వీ లాగా రావాలంటే చూడండి, చిన్న చేంజ్ ఇలా ఉందా, ఇలా చిన్న చేంజ్ ఇలా చేయండి. ఓకేనా? బాగుంటుందండి ఈ నెక్, చాలా బాగుంటుంది. ఓకేనా? ఇలా ట్రై చేయండి. ఇలా మార్క్ చేయండి. ఇది వీ నెక్ అనమాట. ఓకే? ఇలా కొంచెం బయటికి వెళ్ళి వస్తే బ్రాడ్గా బాగుంటుంది. ఓకే? కొంచెం అందంగా ఉంటుంది. ఓకేనా? ఇట్లా మార్కింగ్ మీదే కట్ చేయండి, ఎక్స్ట్రా ఏమీ కట్ చేయొద్దు. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. చూడండి, ఇక్కడతో ఆపేయండి. ఓకేనా? చాలా బాగుంటుందండి. చిన్న చిన్న చేంజెస్ ఒకసారి పెట్టిన నెక్ మళ్ళీ పెట్టకుండా మీరు నేర్చుకునే వాళ్ళైతే మళ్ళీ అలా ట్రై చేయండి. హ్యాండ్స్లో చిన్న చిన్న మార్పులు అలా చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. చేసిందే చేస్తే అదే రిజల్ట్ వస్తుంది, ఏమి మార్పు ఉండదు. కొత్తగా చేయండి. ఓకేనా? అప్పుడు చేంజెస్ వస్తాయి, మనకేం కావాలో కూడా తెలుస్తుంది అనమాట. ఎప్పుడు రౌండ్ నెక్ అలా కాకుండా చిన్న మార్పులు చేయండి. ఓకే? ఇలా కట్ చేసేయండి. ఇక్కడ కాట్ పెట్టేయండి. మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడికి రావాలని తెలుస్తుంది. చూడండి, ఈ నెక్కని ఇలా తీసేయండి. ఓకే? చూడండి, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇలా వస్తుంది అన్నమాట. ఓకేనా? వీల్ మార్క్ చేసేయండి. వీల్ మార్క్ చేస్తే మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసేసి కాట్ పెట్టండి. ఇక్కడ డాట్స్ వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్లో కూడా ఏదన్నా డిఫరెంట్గా తీద్దాం. ఇప్పుడు కస్టమర్స్కి కొంతమందికి తెలియదండి, మనమే చెప్పాలి ఇలా చేసుకుంటే బాగుంటుందండి అని చెప్తే ఓకే చేయండి అంటారు. అంతేగాని మనం ఏం చెప్పకుండా వాళ్ళు చెప్పింది అంటే కొంతమందికి తెలుసు, వాళ్ళు చెప్పింది చేయండి, కొంతమందికి తెలియదు అనమాట. అందుకే నేను డిఫరెంట్గా మారుస్తూ ఉంటానండి. వాళ్ళు ఏం చెప్పినా చెప్పకపోయినా నేనే మారుస్తాను అనమాట. ఆల్రెడీ కుట్టుంటాం, ఇది కుట్టాం కదండి అది వద్దు ఇంకోటి పెట్టండి. అప్పుడు ఏంటంటే కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారు, వేసుకున్నదే వేసుకోకుండా వేరేది వేసుకుంటారు కదా.
అప్పుడు కూడా మిగతా వాళ్ళు అడుగుతారు ఎవరు కుట్టారు ఏంటని అడుగుతారు, అప్పుడు మన పేరు చెప్తారు, ఇంకా ఇంకోళ్ళు వస్తారు. ఓకేనా, ఇలా ఉంటుంది సైక్లింగ్. ఓకే, అంతేగాని కుట్టిందే కుట్టడం అంటే సేమ్ అదే అన్నమాట. ఓకేనా, అందుకు అలా కాకుండా చిన్న చిన్న చేంజెస్ చేయండి మీరు. ఓకే, ఇలా చేస్తే ఏంటంటే అవతల వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారండి. అందుకు యూజ్ అది అన్నమాట. ఇంకా ఇలాంటి మోడల్స్ ఇంకేమన్నా నేర్చుకోవాలి, ఫార్ములాస్, అంబ్రెల్లా కట్ ఇంకేమన్నా నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే, అప్పుడు మీకు ఏమన్నా ఒకవేళ ఇంకోటండి చెప్పాలనుకుంటున్నాను, ఏమనుకుంటారో కాల్ చేస్తే అంటే కొన్ని డౌట్స్ ఉండిపోతాయి, అలాగే అలా కాల్ చేయండి. ఓకేనా, నేను చెప్తాను. కాల్ చేస్తే ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వమంటారేమో, అలాంటివి ఏం పెట్టుకోకండి. ఓకేనా, జాయిన్ అవ్వమను అంటే అవసరమైతే జాయిన్ అవ్వాలి అంటే జనరల్గా అలా ఆలోచిస్తారు. జాయిన్ అవ్వకుండా అడిగితే ఏమన్నా అనుకుంటారేమని అనుకోను. ఓకేనా, చూడండి హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 5.5, దానికి ఒక్క పావు ఇంచి కలపండి. ఓకేనా, 6 మార్క్ చేయండి. ఆమ్ డౌన్ వచ్చేసరికి 3.5 మార్క్ చేయండి. ఓకేనా, ఎప్పుడు డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవాలండి. ఇది అంటారు కదా, ఏదన్నా ఉండిపోతే లావ్ అయిపోతారని, అట్లాగే అన్నమాట, క్లియర్ చేసుకోండి. ఓకేనా, ఆమ్ హోల్ వచ్చేసరికి 8.5, చూడండి 8.5 మార్క్ చేయండి. ఇలా 1.5 మార్క్ చేయండి. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 6.5. ఓకే, 6.5 మార్క్ చేయండి. ఇక్కడ 1.5 మార్క్ చేయండి. ఓకేనా, ఇలా మార్క్ చేసి ఇక్కడ 1.5 మార్క్ చేయండి. షోల్డర్ బ్రాడ్గా ఉన్న కొంచెం పెద్దది ఉన్న నడుము సైజు 30 కంటే ఎక్కువ ఉన్నా కానీ ఇలా అనమాట. అందరికీ ఇంతేనా అని అడుగుతున్నారు, అవతల వాళ్ళని బట్టండి మనము. ఓకేనా, అందరికీ సెట్ అవ్వు అన్నీ కూడా, అంటే మ్యాక్సిమం సెట్ అవుతాయి. కాకపోతే ఏంటంటే అవతల వాళ్ళ పర్సనాలిటీని కూడా మనం స్టడీ చేసామనుకో మనకి ఈజీగా అర్థమవుతుంది. అయితే నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చిన్నది ఒకసారి చూపిస్తున్నాను చూడండి. నేను చిన్నది ఇట్లా పఫ్ లాగా పెట్టేసి ఇలా పెడదాం అనుకుంటున్నాను. అంటే చూడండి, ఈ ప్లేస్ ఉందా, ఇట్లా 2.5 ఇంచులు 2 ఇంచులు ఇట్లా 2 ఇంచులు ఇలా మార్క్ చేసేయండి. 2 ఇంచులు ఇలా మార్క్ చేసి ఇటు నుంచి ఒక 3 ఇంచులు అనుకోండి, మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. ఇలా మార్క్ చేసేసి దీన్ని ఇలా కలపండి అనమాట. ఇది ఒక డిఫరెంట్ స్టైల్. ఇక్కడ వేరే హ్యాండ్ చీరలోది వేస్తాం మొక్క, ఇలా కొంచెం పఫ్ లాగా వస్తుంది పైకి. ఓకేనా, అర్థమైందా, నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇలా కట్ చేసేయండి. ఇలా కట్ చేసి ఒకసారి మీకు చూపిస్తాను. నార్మల్ హ్యాండ్, షార్ట్ హ్యాండ్. ఓకే, ఇలా కాట్ పెట్టేసేయండి. ఓకేనా, ఇలా పెట్టేసేయండి. ఈ ముక్క తీసేయండి. లోతు తర్వాత తీస్తాను దీనికి కూడా, ఎందుకంటే ముక్క అటాచ్ చేయాలి కదా. లోతు ఏం చేస్తానంటే తర్వాత తీస్తాను. చూడండి, వీళ్ళు మార్క్ చేయండి. ఓకేనా, ఓపెన్స్ మన వైపు ఉండాలి. ఓకే, చూడండి ఓపెన్స్ మన వైపు ఉండాలి. ఇలా క్రాస్గా వేసుకోవాలి. క్రాస్గా వేసుకోవడం రావట్లేదండి, చూడండి ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. ఇలా అన్నీ చూసుకోండి. ఓకేనా, ఇలా చూసుకోండి. ఉక్సులు పట్టి కాజా పట్టికి ఒక్క పావు ఇంచు ఉంచండి. ఓకేనా, ఇలా పావు ఇంచు ఉంచితే ఏంటంటే మనం ఉక్సులు పట్టి కాజా పట్టి వేసినప్పుడు మనకి క్లాత్ లాగేయకుండా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇట్లా ఈ క్లాత్ ఉంచిపోతే ఇట్లా వచ్చేది, మీరు ఎక్కువ ఉంచితే ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది. అందుకే షోల్డర్ జారిపోతున్నాయి అంటున్నారని తెలుస్తుంది, కానీ ఏం మిస్టేక్ చేస్తారో తెలియట్లేదు అనమాట. ఈ మిస్టేక్లు చేయటం వల్ల జారిపోతుంది. ఓకేనా, చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6.5 మార్క్ చేయండి. చిన్న చిన్న చేంజెస్ చేయాలండి, ఎప్పుడు ఒకేలాగా కాకుండా చిన్న చిన్న చేంజెస్ చేయండి. ఓకేనా, చూడండి దీనికి కూడా చిన్న రౌండ్ ఇస్తాను, అందంగా ఉంటుంది అనమాట. బ్యాక్ అది ఇస్తాను, ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో చిన్న రౌండ్ ఇస్తాను. సరేనా, చూడండి ఫ్రంట్ పార్ట్లో కూడా మీకు కావాలి అంటే వీ నెక్ పెట్టేసేయండి, ఇలా పెట్టేసుకోవచ్చు. అంటే ఏంటంటే చిన్నగా అనిపిస్తుందని నేను పెట్టట్లేదు. చూడండి, ఓకే, ఇలా మార్క్ చేసుకోవచ్చు. ఇలాంటప్పుడు ఏంటంటే కొంచెం ఒక 1/2 ఇంచ్ కిందకు కూడా దించుకోవచ్చు. చెప్పాను కదా, వీ నెక్ కానీ ఇలాంటి స్టార్ నెక్ కానీ పెట్టినప్పుడు ఉన్న నెక్ కంటే ఒక 1/2 ఇంచ్ దించుకుంటే అందంగా ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను. ఇది ఇలా బాగుంటుంది అనమాట. ఇలా స్టిచ్ చేయండి, ఎప్పుడు ఒకేలాగా కాకుండా చిన్న చిన్న చేంజెస్. ఇదండి, ఓకేనా. మీరు ఇది రౌండ్ అంటే ఇది, పైకి అంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకవేళ ఏమన్నా అనిపిస్తే 1కి 2 సార్లు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది.
ఓకే, మీరు అడిగిన వీడియోస్ చేస్తానండి. కాకపోతే ఏంటంటే నా దగ్గర కూడా అలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఈజీగా చేయగలను. పేపర్ అనేసరికి పేపర్కి వాల్యూగా ఉండదు, చూడలేదని కూడా సగం అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. పేపర్ అనేసరికి అని చేయట్లేదు. క్లాత్ మ్యాక్సిమం ట్రై చేయడానికి వీడియోస్ ట్రై చేస్తాను. ఓకేనా, చూడండి ఇలా తీసేయండి. ఫ్రంట్ పార్ట్లో మనం లోతు తీసుకోవాలి కదా, ఇలా తీసేసి మళ్ళీ లోతు తీసుకోవడానికి వీల్ మార్క్ చేయండి. చూడండి, వీల్ మార్క్ చేయండి, ఇలా వీల్ మార్క్ చేసేయండి. ఓకేనా, చూడండి చెస్ట్ 37 అంటే ఒక పార్ట్ ఎంత 9.5, ఇక్కడ నుంచి 1.5 పెట్టండి, అది 1.5 పెట్టండి, ఇక్కడ నుంచి 2.5 పెట్టండి. ఓకేనా, సేమ్ ఇదే 7 పెట్టాం కదా, 7 ఇక్కడ పెట్టేసి 9.5, 1.5, 2.5 మార్క్ చేయండి. ఓకే, ఇలా మార్క్ చేసుకోవాలి. ఒక లైన్ డ్రా చేసేయండి, 3 లైన్స్ డ్రా చేసేయండి. ఓకేనా, చెస్ట్ 37 అంటే 3.7 10వ భాగం, దానికి పావించి ఉక్సులు పట్టి కాజా పట్టి కలపండి. ఇటు 1.5 ఇటు 1.5 కలపండి. ఓకేనా, ఇదే 4 పైన కూడా మార్క్ చేయండి. ఓకే, చూడండి ఒక ట్రయాంగిల్ ఫామ్ చేయండి. ఇక్కడ దీనికి సమానంగా ఒక లైన్ కొట్టండి. చంకలో వీల్ మార్క్ చేసి పెట్టాం కాబట్టి 1/2 ఇంచ్ లోతు తీసేయాలి. ఓకేనా, ఇలా మార్క్ చేయండి. చంకలో నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేయండి. ఇది చంకలో నుంచి డాట్, ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసి ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ మార్క్ చేసి ఇలా తీసేయండి. ఓకేనా, ఇది ఫ్రంట్ పార్ట్. ఓకే, ఇలా వచ్చి ఇలా కట్ చేసేయండి. ఓకేనా, పోయింది ఇదే. ఓకేనా, ఇట్లా మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఇలా లోతు తీసేయాలి. లోతు తీయడం రావట్లేదు మీకు, చూడండి ఇలా లోతు తీసేయాలి. లోతు తీస్తే ఏంటంటే ఉగ్గులు రాకుండా ఉంటుంది. ఇప్పుడు నేను చూడండి, నేను వేసుకున్న చూడండి, ఎక్కడా కూడా ఏం అనిపించదు, నీట్గా ఉంది. చూసారు, నున్నగా ఉంది. ఇలా ఉండాలి, బ్లౌజ్ వేసుకున్నామంటే నున్నగా ఉండాలి. మనకి ఎక్కడిదక్కడ కరెక్ట్గా ఒంటికి అతుక్కుపోయి ఉండాలి. అంతేగాని ఇక్కడ లూజ్ అంటే అంత చండాలంగా ఉంటుంది, కంఫర్ట్ని ఇవ్వదు. ఓకేనా, ఎవరైనా కోరుకునేది కంఫర్ట్ కోసమే. అలా జారిపోతుంటే పైకి లాక్కుంటే ఎంత చండాలంగా ఉంటుందండి. ప్రతిదానికి తాడు పెట్టకూడదు, అదొక ఫ్యాషన్ అయిపోయింది. ప్రతిదానికి తాడు పెట్టుకున్నాం అనుకో, తాడు పెట్టుకున్నప్పుడు అందమేం కనపడదు. అంతే కదా, ప్రతిదానికి తాడు పెట్టేసుకుంటే మనం తాడు పెట్టుకునే కొన్ని ఉంటాయి, వర్క్ మగ్గం వర్క్, ఎంబ్రాయిడింగ్ వర్క్, కొన్ని డిజైన్స్ పెట్టుకుంటే అందంగా ఉంటాయి ఆ హ్యాంగింగ్స్. ఓకేనా, ఇలా వీల్ మార్క్ చేసేయండి. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవడం రావట్లేదండి, ఇది ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు అంటారు. కొంచెం మెల్లగా వింటే ఈజీగా అసలు ఏం జరుగుతుందో తెలిసిద్ది. ఒకసారి చూపిస్తాను ఎలాగో. ఓకేనా, ఇలా వీల్ మార్క్ చేసేయండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా మార్క్ చేసేయండి. ఇంటూ మార్క్ పెట్టేయండి. రాంగ్ సైడ్ అని తెలుస్తుంది. మీరు ఏం చేస్తున్నారంటే మిస్టేక్ చేస్తున్నారు. రాంగ్ సైడ్ అంటే 2 ఫ్రంట్ పార్ట్కే వేస్తున్నారు. అట్లాగా చూడండి, ఇట్లా దీని మీద పెట్టేసేయండి. సేమ్ ఎలా ఉందో అలా. ఓకేనా, చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లోతు తీసింది కనిపిస్తుందా మనకి? ఉక్సులు పట్టి కాజా పట్టి 1/2 ఇంచ్ ఉంచాం, అది కనిపిస్తుందా? ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఇప్పుడు గ్యాప్ ఎంత వచ్చిందో చూడాలి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచినప్పుడు గ్యాప్ ఎంత వచ్చింది? 1.5 వచ్చింది. 1.5 వస్తే 1.5 కలపాలి. మినిమం షేప్ బెల్ట్ 3 ఇంచులు ఉండాలి. 3.5 మినిమం అంటే తక్కువ కదా, 3 ఉంటే సరిపోద్ది. 3.5 ఎప్పుడు 2 ఇంచులు వచ్చినప్పుడు పెడతాం. ఓకేనా, చెప్తాను చూడండి. ఒక లైన్ డ్రా చేసేయండి. ఓకేనా, ఇటు కూడా ఒక లైన్ డ్రా చేసేయండి. ఇప్పుడు 3 ఇంచులు మార్క్ చేయండి. చూడండి, కొంచెం దూరంలో మళ్ళీ 3 ఇంచులు మార్క్ చేయండి. చూడండి, నడుము వచ్చేసరికి 32. 32 అంటే ఎంత? 8. 1/2 ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టి 8.5, 1.5 ఖర్చు. 4 దగ్గర, ఇక్కడ 4 దగ్గర 2.5 ఇవ్వండి. ఓకేనా, 2.5 పెట్టేసి ఇదిగో ఇలా అనండి చక్కగా డాట్లో, ఎంత ముద్దుగా ఉంటుందో. ఓకేనా, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడే రావాలి గుంట, ఎక్కువ లోతు ఇక్కడ రాకూడదు. సైడ్కి వెళ్ళే కొందికి మనం తీసేయాలి. ఇలా కట్ చేసేయండి మార్కింగ్ మీద. ఇది అర్థం కావట్లేదు అంటున్నారు, 1-2 సార్లు చూస్తే అర్థమైద్ది ఎంత తీల. ఇది ఏంటంటే ఎక్కువ తక్కువ తీసేసి సైడ్ 4 డాట్ వేస్తున్నారు. అలా వేయకూడదు, అందంగా అనిపించదు కదా. ఒక సైడ్ మనకు కనపడుతుంది చీర కట్టుకున్నప్పుడు, అప్పుడు చూసే వాళ్ళకి బాగోదు కదా, మనకే బాగోదు, అది ఒగ్గులాగా అనిపిస్తుంది. ఓకేనా, అలా వేయకండి, అందంగా ఉండదు.
ఓకే, పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాక ఉక్సులు పట్టి కాజా పట్టికి తీసేయండి, కార్డ్ పెట్టండి, ఇంటూ మార్క్ పెట్టేసేయండి. ఓకేనా, ఇప్పుడు దీని మీద పెట్టేసి చెప్తాను, ఇది జాగ్రత్తగా వినండి. ఓకేనా, ఇది ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు రావాలి. ఓకే, ఇలా పెట్టండి, బ్యాక్ పార్ట్కి సమానంగా పెట్టండి. షేప్ బెల్ట్లు ఇదిగోండి, ఇది స్టిచ్ చేస్తాం, ఇది స్టిచ్ చేస్తాం, నడుం బెల్ట్ చేస్తాం, ఇది చేస్తాం. నడుం బెల్ట్ ఎంత చేస్తున్నామో షేప్ బెల్ట్ కూడా అంతే చేయండి. ఓకేనా, ఇలా చూడండి, ఇక్కడ వరకు మార్క్ చేయండి, ఎక్కడ వరకు వచ్చిందో. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఉండాలి, చూడండి 1 ఇంచ్ ఉండాలి. ఓకేనా, ఇలా పావు ఇంచ్ తీసేయాలి. ఉన్నది ఎక్స్ట్రా ఉన్నది 1 ఇంచ్ ఉండగా ఎక్స్ట్రా ఉన్నది మొత్తం తీసేయండి. ఓకేనా, ఇలా తీసేయండి. ఈ పీస్ పక్కకు తప్పించి ఇలా మార్క్ చేసిందంతా ఇలా ఇక్కడి నుంచి తీసేయాలి. ఇది ఓకేనా, అర్థమైందా? ఇదండి. ఓకేనా, 37 అయినా 36 అయినా 38 అయినా ఇలా కట్ చేసుకుని కుట్టుకోవచ్చు. ఓకేనా, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.